వరహమతుల్లాహి వబరకాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. పిల్లలు అడిగిన వెంటనే ఏదైనా కానీ సరే మనము ఇవ్వాలనుకుంటే ఇంకా వెంటనే చేసి ఇవ్వడం నాకు అలవాటు. అందుకనేసి మా పిల్లలు ఏమన్నారంటే నైట్ అయితే కనుక డిన్నర్ కావాలి అన్నారు. డిన్నర్ ఏం కావాలి అంటే ఇంకా చూడండి ఇది కోరుకున్నారు మా అబ్బాయిలు. అందుకనేసి మా అబ్బాయిల కోసం స్పెషల్ డిన్నర్ అయితే ఇంకా చేయబోతున్నాను. చూస్తున్నారు కదా, స్పెషల్ డిన్నర్ చూస్తున్నారు కదా, ఇలాగైతే అరేంజ్ చేసేస్తున్నాను. వాళ్ళు అడిగింది మాత్రం వెంటనే ఇవ్వడం నాకు అలవాటు. ఎందుకంటే కనుక మనం బయటకు ఫుడ్ అంటే కనుక మంచిది కాదండి, ఇంట్లో మనం చేసి పెడితే హెల్తీగా ఉంటుంది. ఆయిల్ అంటూ మనకు బాగా హీట్ ఎక్కింది. అన్నీ ఒకసారి వేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి షాంపుల కోసం అయితే వేసేద్దాము. అంటే ఎంతవరకు మనకు ఆయిల్ ఏడెక్కింది అనేది తెలియాలంటే కనుక ఒకటి వేయాలి. ఒకవేళ మాడింది అనుకోండి కొద్దిగా టైం తీసేసుకొని మనము వేద్దాము. సరేనా? చూస్తున్నారా, వావ్ బెలూన్. చూస్తున్నారు కదా, పిల్లలు అడిగిన వెంటనే ఏదైనా కానీ సరే మనం ఇలాగైనా ఇంట్లో చేసి ఇచ్చామనుకోండి. వావ్ చూస్తున్నారా, బెలూన్స్ 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 చూస్తున్నారా. మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఇలాగా ఫ్రై చేద్దాము. చూస్తున్నారు కదా, పిల్లలు అడిగిన వెంటనే చేసి ఇలాగా ఇవ్వడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంటుంది. ఎప్పుడైనా కానీ సరే బయటికి వెళ్ళినప్పుడల్లా ఇష్టంగా తినే పానీపూరి ఇంట్లోనే రెడీ అయితే ఇంకా చేసేస్తున్నాను. ఇంకా హ్యాపీగా ఎప్పుడైనా కానీ సరే ఇలాగ చేసుకొని మనం ఇంట్లోనే చక్కగా తినేయవచ్చు. రుచికరమైన పానీపూరి ఆలు పానీపూరి వాటరు మొత్తానికైతే రెడీ. ఈ వీడియో మీకు డెఫినెట్గా నచ్చే ఉంటుంది. నచ్చినట్టుగా అయితే మీరు కూడా మీ పిల్లల కోసం ఇంట్లో ఇలాగ చేయండి. వాళ్ళు కూడా హ్యాపీగా తింటారు, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అల్లా హాఫీజ్.